బాబా ఆటోకి లాజ్కి వెళ్ళిపోయింది. చాలా హృదయమే ఆ బాబా ఆటోకి లాజ్కి వెళ్ళిపోయింది. వాడు విశాలమే, అందుకే వాడి కళ్ళు కనబడ మొత్తం విశాలం. వాడే ఆడిపోయినాడు, దుమ్ తగిలిసి వచ్చినాడు. ఒకవేళ వాడు పెళ్లి కొడుకు రాకపోతే నువ్వు పెళ్లి కొడుకు కన్నా నిలబడతావు, నువ్వు చేసుకుంటాను ఉద్దేశంతో నేను పిలిపించిన. పెళ్లి కొడుకు కన్నా నిలబడతావు, నువ్వు చేసుకుంటాను ఉద్దేశంతో నేను పిలిపించిన. నాకు ఆఫర్స్ కూడా ఉన్నాయా కనబడక తప్పిపోయినాడు. ఇప్పుడు కళ్ళు బాగా కనబడే పెళ్లి కొడుకు వచ్చినాడు. మంచి కామాంధుడు వచ్చినాడు, మంచి కామాంధుడు వచ్చినాడు. అలవాటు అయిపోతాయి అంతలే, నీకు మళ్ళీ 2 రోజులు ఉంటే అలవాటు అయిపోతాయి కాదు. కొండలంత వరం ఇవ్వగలిగిన, ఊహించలేని వరం ఇవ్వగలిగిన ఆయనను ఇది ఇవ్వండి అని కాకుండా భక్తితో ప్రేమతో ఆయనని పట్టుకోగలిగితే ఆయన ఏదిస్తారన్న దాన్ని ఊహించడం కూడా నీకు సాధ్యం కాదు. రా ఫాస్ట్గా రా. ఆ పూలు పండ్లు అది వేసుకొచ్చుకో. ఏంది? సరే నేను చేస్తాను, నాకు టెన్షన్లో ఉన్నాను నేను చాలా. నాకు ఏర్పాట్లన్నీ మరసంగా జరుగుతూనే చూడు, లేకపోతే ఒప్పుకోను నేను ఎట్టి పరిస్థితిలో. మొత్తం అందరూ తరలి వస్తున్నారు, 10 నిమిషాల్లో ఇంకా స్టార్ట్ అవుతుంది. మొత్తం ఏడున్న వాళ్ళంతా పూల దండలు తేండి. ఇంకా వేసుకోలేదు, ఇంకా పూల దండ 30 రూపాయలు వడరండి. దండలు ఏముంది కానీ వాళ్ళకి చెప్పండి పూలోళ్ళకి, మళ్ళీ వెనక్కి తెచ్చిస్తాము, ఆ డబ్బులు ఇచ్చేయండి అని. ఇంకా పెళ్ళి అయిపోలేదా? ఇప్పుడు అయిపోతుంది, వస్తున్నారు. వాడని ఎట్లా పిక్కుంటా గిఫ్ట్ తెచ్చింటే అదే వాడు తీసుకుంటే వీళ్ళు తీసుకుంటే వాడికి ఏం నొప్పి. వాడే వాళ్ళకి ఇస్తాడేమో, వాడు నాకు ఇస్తామని పెట్టుకుంటాడులే. కానీ అది ఇప్పుడు చెప్తా, పెళ్లిలో అయితే నువ్వు చెడ్డ పేరు తెప్పించు. నేను అందుకే చెడ్డ పేరు లేకుండానే 900 పెట్టినా. ఏంది గిఫ్ట్? ఏం గిఫ్ట్ కొన్నావు? అదే డైనింగ్ టేబుల్. అదే డైనింగ్ టేబుల్ గా డైనింగ్ సెట్ ఏమనుకుంటావు? డైనింగ్ టేబుల్ ఎందుకు కొంటావు నువ్వు? లేత 6 అడుగులు మంచం కొను, లేత 6 అడుగులు మంచం కొను. ఫస్ట్ నైట్ కి నీ మంచం మీద పడుకుంటే ఏం చిల్లర ఉన్నట్లు నీకు తెలియకపోతే వాళ్ళ పెద్దోళ్ళ ముందర మాట్లాడేవు నువ్వు. మళ్ళా పెళ్లి కూతురు వాళ్ళు ఏడొస్తున్నారేమో కనుక్కో, మనం రమ్మని చెప్పు. ఏదో అయిపోయింది మాత్రే కాదు, పెళ్లి అయిపోయింది ఇంకా. ఇప్పుడు ఇది జరుగుతుంది. కాదనా ఏమి కాదు ఇట్లా కట్టినారు కదా వెనకాల డెకరేషన్ జరిగిందిలే. స్టేజ్ హలో, స్టేజ్ హలో. ఆ పెళ్లి కొడుకు వాని కళ్ళు కనబడవరా నాయన. మీరు ఆటో ఎక్కించేటప్పుడు వాడిని ఎక్కిండ్రా స్వామి. మీరు వాడిని ఇడిచిపెడితే పెళ్లి కూతురు ఒకటి ఆటో ఎక్కుతుంది, పెళ్లి కొడుకు ఏ ఆటోలు ఎక్కినాడు? ఆడావిడి కాదు, గుడ్డోడు. ఆయనకి కళ్ళు కనబడవరా స్వామి. వాడిని చూసుకొని ఎక్కిండని మీకు జాగ్రత్త చెప్పి పంపించినాను. ఆ పెళ్లి కూతురుతో 20-30 రూపాయలు కూడా లేదు ఆటోకి ఇచ్చేకి. ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయింది భయ నమ్మ పెళ్లి కూతురు లాడ్జ్కి? ఏ చెండాల నా కొడుకు లేడు. పెద్ద మనుషులు వచ్చినారు, గిఫ్ట్లు ఇచ్చి తెచ్చినారు. ఆడ ఆల్రెడీ స్టేజ్ అంతా రెడీ అయింది, మొత్తం స్టేజ్ డెకరేట్ చేయించినాను. ఇంకా రాండి. ఏమి ఎవరు? పెళ్లి కూతురుకి ఎయిడ్స్ ఉంది, పెళ్లి కూతురు బోకు. ఇంకా బయట చెప్పకూడదు. పెళ్లి కూతురు తరపున లేరు కాబట్టి నేను ఓపెన్ మాట్లాడుతున్నా. మళ్ళా నువ్వు పెళ్లి కూతురు వాళ్ళ తరపున మాట్లాడావు. పెళ్లి కూతురు తరపున వస్తుండే వాళ్ళంతా కూడా ఆనా కొడుకులు ఎంత చెండాలు ఉన్నాయలే. వానాలకు 8 మందికి ఎయిడ్స్ దొక్కింది. అసలు ఇట్లా వాళ్ళ పెళ్లికి వెళ్ళి పిలిచినాను. ఇంత బోకల శివాయ భగవంతుడు, ఇట్లా బేవర్స్ ఉన్నదాన్ని దానికి ఏంది? లాడ్జ్ పెళ్లి అవుతుంది ఒప్పక లాడ్జ్ పోవడం. అదే నేనన్నాను. అది వాడేమో వేరే ఆటోకి వెళ్ళిపోయినాడంట గుడ్డోడు పెళ్లి కొడుకు. వాడు ఏ ఆటోకి పోయినాడో వాడిని ఎత్తుక్కుంటూ పోతారు. ఇదేమో ఆటో మాట్లాడితే ఆటో ఎడం పెళ్లి మండపంకి రాలే కానీ లాడ్జ్కి పోయిందంటే ఆటో మాట్లాడుకొని పోతున్నారు. నువ్వేం బాధపడద్దు. అదే కదా మరి, ఇంత బాధ అవుతుంది ఎవరికైనా కానీ. పెళ్ళి పోయి తిరుగుతుంది లాడ్జ్కి ఏంటది. వాడేమో పాప మా అమ్మాయి కూడా ఏమో చేసినారా పెళ్లి కూతురికి? ఏం చేసినారు? వాడెవడు ఎవడు ఎత్తుతాడు ఫోను? వాడెవడు గంటాగమని చెప్పేకి చూడు అని అమ్మ జీతం. ఏం మనుషులు రాని అమ్మ, పెద్ద మనుషులు వచ్చినారు, గిఫ్ట్ తెచ్చినారు అనేది కూడా లేకుండా మీరు మండపం కాడ నేను నిలబడుకునే కూర్చున్నాను.
ఆ పూలదండలు లేంటారు నాయన 230 రూపాయలు లే వాళ్ళకి ఏడో దండ వేసి వాళ్ళకి ఏదో పెళ్లి చేసి దొబ్బేంటారు ఆయన. అది ఎటు ఏడ్స్ వచ్చి అది చచ్చిపోతుంది, వాడు కళ్ళు కనపడదు. వాడు పెళ్లి చేసిన వెంటనే సరే ఏడో లారీ ఎక్కువ లారీ కింద పడి చచ్చిపోతాడు. నాకు ఎందుకు వచ్చింది టైం వేస్ట్? నాకెందుకు బొక్క ఫస్ట్ నువ్వు ఫోన్ చేసి చెప్పినావు ఏదో చిల్లర నా కొడుకులు పెట్టండి. ఈయనమ్మ ఈ తొక్కలో పెళ్లిళ్ళని నిన్ను ఎందుకు పిలిపించినాను ఏం చెప్పి తెలుసా, పెద్ద రిచ్ పెళ్ళి బ్రహ్మం జరుగుతుంది, మర్యాద పోకూడదు, నువ్వు నా మర్యాద కాపాడాలా, పెద్ద ఏదో చెప్తే నువ్వు ఏదో. ఒక్క నిమిషం ఇక్కడ రిచ్ అంటే మనసులో రిచ్, విశాల హృదయం. ఇప్పుడు ఆ విశాల హృదయమే ఆ బాబా ఆటోకి లాజ్కి వెళ్ళిపోయింది. వాడు విశాలమే, అందుకే వాడి కళ్ళు కనబడదు, మొత్తం విశాలం. వాడే ఆడికి పోయినాడు, దుమ్ తగిలి సచ్చినాడు. ఒకవేళ వాడు పెళ్లి కొడుకు రాకపోతే నువ్వు పెళ్లి కొడుకు కన్నా నిలబడతావు, నువ్వు చేసుకుంటాను ఉద్దేశంతో నేను పిలిపించిన. పెళ్లి కొడుకు కన్నా నిలబడతావు, నువ్వు చేసుకుంటాను ఉద్దేశంతో నేను పిలిపించిన. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? వాడు ముందే గుడ్డి నా కొడుకు, వాడి రోత నా కొడుకు, వాడొకడు కనబడదు. నాకు కనబడతాయి కదా, ఏది నాకు తెలుసు కదా, దానికి ఏడ్చుంది, దాన్ని పడుకుంటే నాకు వస్తుంది. పడుకోవద్దు పనుకోవద్దు. ఏందే నాకు బూతులు వస్తానా ఇంకా, లైఫ్ ఇచ్చేగా. ఇప్పుడు నీకు ఇంతమంది నువ్వు పెళ్లి అంటున్నావు కాబట్టి నీకు మండపం రెడీ మళ్ళీ ఇంత దారం ఏర్స్కార్ వచ్చిందని నాకు తగలు పెడితే నా లైఫ్ కాదు. ఒకవేళ పెళ్లి కొడుకు రాక పక్షంలో నిన్ను కూర్చోమంటాను పీటల మీద. కొడుకు రాని పక్షంలోనే నేనేం రాను, అర్థమైందా? పక్షంలోనే నేనేం రాను, అర్థమైందా? పక్షంలోనే ఇదేమేమన్నా అసెంబ్లీ నా టక్కని లోడా నాన్న, ఇదేంది నాకు బూతులు చాలా. నీకు పెళ్లి కొడుకుగా మాట్లాడే అధికారం ఉంది. నీకు డెకరేషన్ నచ్చలంటే వేరే చీర తెప్పిస్తా. 2 చీరలు కట్టి నమ్మా ఆ కమ్మకట్టు నాటితే అది దేవుడైనా కానీ డెకరేషన్ అమ్మా కమ్మకట్టు నాటితే అది దేవుడైనా కానీ డెకరేషన్ అమ్మా. మోడల్ నచ్చకపోతే మార్పిస్తా. ఏం అది పెళ్లి కూతురు తరపున వాళ్ళు దండి మంది ఉన్నారు. మోడల్ అది మారద్దు, నువ్వు మారుకో మోడల్గా. ఏం దృష్టి మోడా మమ్మ నన్నేడు తలకాయలు తిని చచ్చిపోతావు, నన్నేడు కూడా వెళ్ళిపించావు. అసలు నేను ఏడో సచ్చింటి రే రాండ్రా. ఇంత ఘనంగా జరుగుతాయి పెళ్లికి 4 మనుషులు లేకపోతే ఎట్లరా? వారమ్మా 2 స్వీట్లు ఏదైనా బాదం స్వీట్లు అవి ఏమన్నా అప్పు చెప్పి తీసుకురండి రా. ఉదిగడ్డీలు భోజనాలు ఆడబెట్టిస్తున్నారు. మనిషికి 300 వేసుకోవాలా? 300 అంటే సాక్షి పెద్దగా ఒక అతను వచ్చినాడు వైట్ అండ్ వైట్ లో. ఆయన పెళ్లి కూతురు తరపున సాక్షిగా నిలబడతాడు. ఒకవేళ పెళ్లి కొడుకు లేకపోతే ఆయనే పెళ్లి కొడుకు అవుతాడు, మనం సాక్ష్యంగా మారుతాం. మనం ఒకటి ఆయన పెద్ద మనిషి ఎవడు పెద్ద మనిషి పెద్ద మనిషిని పిలిచేకి సరే ఒక్క నిమిషం. ఏ ముద్రష్టమోడ పరిమాణోడా, నువ్వు చాలా నన్ను ఎర్రి పప్పం చేసి నీకు సిగ్గు మానము ఇవన్నీ లేక నన్ను ఎక్కడ ఏం చేయాలనుకుంటున్నావు? నేను ఫోటోలు వీడియోలు తీసే ఒప్పుకున్నాను. అది కథ అంటే నీ లెక్క రావాలని. ఫోటో వీడియోలు తీయకపోతే పెళ్లి కొడుకు లేదా పెళ్లి జరగదు. నా ఫోటోలు రావు, వీడియోలు రావు. అవునులే, సెల్లులో ఫోటో వీడియోలు తీయలనే కదా నేను వచ్చింది. అంటే ఇప్పుడు నువ్వు ఫోటోలు తీస్తున్నావు. ఇప్పుడు దీంట్లో తీసి ఎవరితో పెళ్లి కొడుకు ఎవరైతేనేమి, నాకు పెళ్లి వద్దు నాకు చాలా ఓర్చుకుంటున్నా. నేను మెంటల్లీ చాలా ప్రెజర్ ఎక్కిపోయి నాకు నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. అర్థమైందే? ఒక్క నిమిషం. మెంటల్లో ఉంటే గూస్ బంప్స్ వస్తాయా? ఆనందంలోను ఎప్పుడు వస్తాయి గూస్ బంప్స్? ఎప్పుడు వస్తాయి? వర్షాకాలంలో వస్తాయి. వర్షాలు పడడం లేదా? వర్షాలు పడతానేలే. అసలు పెళ్లి ఏం చెప్పడం నువ్వు? హలో, ఎమ్మెల్యేకి చెప్పినారా మీరు ఇట్లా పెళ్లి జరుగుతుండే విషయం? కానీ ఎవరో ఫిలిం యాక్టర్స్ కూడా పిలిపిలేదా? పవన్ కళ్యాణ్ పిలిపి వస్తాడు. పవన్ కళ్యాణ్ మాటబాటికి వస్తాడు. ఇప్పుడు ఎవరు సెలబ్రిటీస్ లేరా? సర్లే, ఆయన ఇప్పుడు వచ్చిన పెద్ద మనిషినే సెలబ్రిటీ అని చెప్దాంలే. తమిళనాడు భోజ్పురి హీరో అని చెప్తాను, అంతే కదా? నువ్వు పెట్టుకో భోజ్పురి బొట్ల మొగమడా, నేనేమే పూరి మొగమేలే వింది కూడా. నువ్వు తండాపికి మొగుడమే నువ్వు, నాకు తెలిసి.
సరే సరే రండి, నాకు టెన్షన్ తట్టుకోలేకపోతాను. ఇంత పెద్ద కార్యక్రమం నా చేతిలో పెట్టి వచ్చినారు. వానమ్మ నేను ఏం భోజనాలు చూసుకోవాలా, డెకరేషన్ చూసుకోవాలా, వచ్చిపోయే వాళ్ళు మాట్లాడించాలా, ఏం ఫంక్షన్ హాల్ 2 చైర్లు తేండి అని చెప్పిన భోజనాలకు అవి కూడా తేలే మీరు. నేను మాట్లాడతాను. ఏం అవులా చేస్తున్నావా, డెకరేషన్ ముడతాను నువ్వు? డెకరేషన్ అంటారా? మళ్ళా నా చెప్పు తీసుకుని నేను కొట్టుకోవాలి ఫస్ట్. సరే ఇప్పుడు ఒక్కటి, నీకు పిలిచిన దానికి వచ్చిందని పెళ్లి కూతురికి ఈడ నుదుటి మీద బొట్టు పెట్టి నీ పెళ్లి కొడుకుగా కూర్చోమంటే నువ్వు టక్కని టెన్షన్ పడేవు. ఆడ ఏమేమి చేయాలనేది నేను చెప్తాను, అర్థమైందా? మీకు నక్షత్రం చూపిస్తాము. ఏం నక్షత్రం అది? నువ్వే చెప్పది కూడా నువ్వు చెప్పు, నీకు తెలిసింది కదా. పాతాళ భైరవ నక్షత్రమా? ఆ నక్షత్రం చూపిస్తాను, మీ ఇద్దరు ఇట్లా చూస్తారు దాన్ని దిక్కు. చూస్తాను, అర్థమైందా? చూసి మీరు ఒకరు స్మైల్ ఫేస్ ఫోటోలు ఇచ్చుకుంటా ఇట్లా ఇట్లా చెక్కులు ఇట్లా పెట్టుకొని ముద్దు పెట్టుకొని చేయి పట్టుకొని ఇట్లా పండబెట్టి డాన్స్ పండబెట్టి ఇంకా శోభన చేసి చేసుకో. మేము ఆ వీడియోలు ఫోటోలు తీయలేము కదా, యాజ్ ఎ ఫోటోగ్రాఫర్ గానే మాట్లాడుతున్నాను. ఎందుకంటే వీళ్ళు ఏమన్నా ఉండి మాట్లాడతారు ఎవరు కొన్ని పదం ఏందని నోటుకొచ్చినాను కూసి చంద్రుడు చూపిస్తాడు. అసలు పెళ్లి అనేదే నేను ఆ పెళ్లి కూతురు బయటకు వచ్చిందా లాడ్జ్లో ఇంకా రాలేదా? ఇంకా పోయింటది 16 మందిని ఒప్పుకోటది. 202 రూమ్ లేక ఎడిపోయింది మళ్ళా. చూడు నేను అయ్యో ఈడు పెళ్లి కొడుకని దొరికినాడా? వాడే వాడిని ఇడిచిపెట్టి రానివయా నమ్మ బంగారు అట్లా పిల్లోడు ఉన్నాడు రెడీగా వైట్ అండ్ వాడిని ఇడిచిపెట్టి రానివయా నమ్మ బంగారు అట్లా పిల్లోడు ఉన్నాడు రెడీగా వైట్ అండ్ వైట్ వేసుకొని. మీ ధూమ్ తగల మీరేం నా కొడుకులు వచ్చినారు. ఎవడో ఉన్నోడు తగలబెట్టాలి కానీ మీరు వాడు దొరకలే కళ్ళు పోయిన వానికి. గుడిపించేకట్లున్నావు నన్ను ఏం చేయాలనుకున్నావు, లాస్ట్ ఏం చేస్తావు ఆ పైన ఈశ్వరికి తెలిసేమో. యవనంగా ఉన్నాడు ఆ బాబు, ఈడు జోడి కరెక్ట్. ఆ బాబా పెళ్ళైనాకైనా 10 రోజులు ఏం చేయకుండా పట్టుబడకుండా ఉండమని చెప్పు. అంటే పోతూ నన్ను కూడా నా ఎట్లో 20 మందిని చూసుకోవాలా అని ఏడ్చుకొని వచ్చి. సరేలే పెళ్లి కొడుకు అన్ని విషయాలు చెప్పినాను. పెళ్లి కూతురు ఇట్లా తిరుగుతా ఉంటుంది లాడ్జ్. నేను పెళ్లి కొడుకు ముందరే డైరెక్ట్ మాట్లాడుతున్నాను, ఆయన పెద్ద మనిషి ముందే మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన పెద్ద పదలు పడుతులేమ్మా స్వామి తండ్రి నైనా అబ్బా ఏమి పైకెక్కిస్తావు మునమాను నువ్వు. ఆ పెళ్లి కూతురు బట్టలు దించుకోండి మళ్ళీ కొత్త బట్టలు ఏమన్నా నైటీ వేసుకొని వచ్చి సాబండి. వానమ్మ మీరు ఎందుకు ఇట్లా తయారైనారు? అదే డెకరేషన్ లో చీర ఉంది, ఆ చీర కట్టిస్తాలే అంతే కదా. రాండి వానమ్మ మీతో వచ్చింది తగలబెట్టి. నాకు ఫోటో స్టూడియో నేను ఫోటోలు తీస్తా వీడియోలు తీస్తాను ఒప్పుకున్న పాపానికి నా జీవితం ఎందుకు నాశనం చేస్తాను మీరు? నీ జీవితం నాశనం కాదు, నా జీవితమే నాశనం ఎక్కడ చేస్తాను. నీ జీవితం నాశనం కాదు, నా జీవితమే నాశనం ఎక్కడ చేస్తాను. నువ్వు ఏదైనా ఒక కమిట్మెంట్ తో చేయాలా? ఏంది ఆడ నిలబడి 2-3 ఫోటోలు తీసుకుంటా. పెళ్లి కూతురు జాయిన్ అయ్యే లోపల పెళ్లి కొడుకు ఫోటోలు 2-3 తీసుకుంటా నేను. నీకు సంతోషం గురించి నీకు ఇష్టమే ఉంది. ఎయిడ్స్ దాన్నైనా తీసుకోవాలని మంచి స్టిల్. పెళ్లి కొడుకు మారినాడు. ఆ పెళ్లి కొడుకు ఇంత ముందు కొట్టించిన అది కళ్యాణ్ అది ఉంది కదా, ఆ ఫోటో తీసేసి ఇప్పుడు పంపించిన ఫోటో యాడ్ చేయండి. ఎట్లా చేస్తావు ఫోటోనే అది యాడ్ చేసి పంపించండి. నాకేడవద్దు, నాకు అవసరమే లేదు పెళ్లికి. నీకు ప్రింట్అవుట్ చేపిస్తాను. ఆ పెళ్లి కొడుకు తీసాడు. ఆ పెళ్లి కొడుకు కళ్ళు కనపడక తప్పిపోయినాడు. ఇప్పుడు కళ్ళు బాగా కనపడే పెళ్లి కొడుకు వచ్చినాడు. మంచి కామాంధుడు వచ్చినాడు. కళ్ళల్లో కామం కనబడుతుంది. దయచేసి ఈడు జోడి కట్టి ఉంటది, మీరు పంపించండి. ఈ ఫోటో తగిలించి ఆటో వెనకాల తగిలించుకొని రాయండి. ఆ పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ ఊర్లో వాళ్ళకి కూడా ఇప్పుడు ఇది మీరు ఏదైతే కొట్టిస్తున్నారో ఆ పేపరు ఆ ఫోటో అది పంపించండి. ఏది ఒకటి చక్కెర చెప్తాను నా పెళ్లి నీకు నష్టమేమి? పెళ్లి వద్దు ఏమి వద్దు, దాంతో ఎవడు ఉంటాడు కాపురం చేస్తాడు.
ఏం జీతాదం అంటావు? ఏడ్స్ వచ్చి పోతావు కదా నువ్వు. పోతా నిన్ను కూడా తీసుకొని పోతా. నాకు తిక్కరైంది అనుకో, నీకు కూడా ఎక్కిచ్చేస్తా. ఎక్కిస్తావు నువ్వు? ఎక్కిస్తారు ఎట్లా అట్లా. నాకు తిక్కరైంది అనుకో, ఉండరా 2 రోజులు ఉంటే అబాబు నీకు తగులుకుంటుంది. నువ్వు నీ దారి నువ్వు చూసుకో. నీకు తగిలించుకొని పోతా. ఫోటో స్టూడియో నేను ఫోటోస్ వీడియోస్ తీసి నువ్వు ఏదో 5 years నువ్వు మళ్ళా చెప్పు. ఏం చెప్పు? ఫోటో నీకు మళ్ళా నేను హై ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ని. నేను మొబైల్ తీసుకొని వచ్చినాను. లైటింగ్ పోతే నీకు ఎవడు తీసేవాడు? లైట్లు కూడా లేవిడా. లైట్ నువ్వు ఏ గుడ్డమ్మడి ఎప్పుడు నుంచి అయినా అసలు ఇదే ఒప్పుకున్నాను. లోడానికి ఒప్పుకోనికి ఏముంది ఇట్లా? లోడానికి ఒప్పుకోనికి ఏముంది ఇట్లా? ఒకటి ఇద్దరు పెళ్లి కూతుర్ని ఎత్తుకోమంటాను. ఓసారి నువ్వు ఆ పాపను ఎత్తుకో, ఆ పాప నువ్వు, లేకపోతే నువ్వు ఎవరో ఎత్తుకుంటారు. పాపను వచ్చిన వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. సర్కిల్ ఎక్కువ వెళ్ళిపో అద్దాడన్నాడు చెట్లకి. సర్కిల్ ఎక్కువ వెళ్ళిపో అద్దాడన్నాడు చెట్లకి. నేనెందుకు ఎత్తపోతారా? నువ్వు పెళ్లి చేసుకుంటా అంటే నన్ను అంటున్నావు కదా, నువ్వు తీసుకొని పో అంతే కదా. నీకు చేసుకో కలిసి ఇంకా 2 అక్కతో కలిసి నుంచి మాట్లాడతాను. అసలు తెలియకుండా చేస్తాను. పెళ్లి కూతుర్ని వేరే వాళ్ళు ఎత్తుకుంటారు, నిన్ని పెళ్లి కూతురు ఎత్తుకుంటది. వేరే వాడు వచ్చి దాన్ని వేయడము నన్ను ఎత్తుకుంటుంది. అది కూడా ఎవరు ఎత్తుకుంటారో దాంతో ఎవరు వాళ్ళకే కదా రోగం వచ్చేది. నీకేం నువ్వు సైలెంట్ గుండు. అంటే ముట్టుకునే నాకు వస్తుందేమో, నాకు భయం కదా. ముట్టుకుంటే ఏం రాలే గానీ అందుకు నువ్వు చేసుకొని సైలెంట్ గుండు. చేసుకొని సైలెంట్ ఉంటే చెప్పులతో కొడతారు. ఏమి దాంతో పనుకో ఇంటికి బూతులు తప్పిస్తాను నన్ను మీసన్న. దాంతో కాపురం చేస్తేనే కదా కట్టే. ఆల్రెడీ చేస్తారు కదా, మళ్ళీ కాపురం చేస్తేనే కదా కట్టే. ఆల్రెడీ చేస్తారు కదా, మళ్ళీ నువ్వు కొత్తగా 202 నుంచి ఇంకా బయటికే రాలే. ముద్రష్టమాడా నీ తాళి కట్టి వేరేంతో పని పెట్టడం అప్పుడు కాదు. తాళి కట్టాడు పెళ్లి కూతురు పెద్ద మంది సమస్యలు చెప్తాము. నీకు ఆల్రెడీ ఎయిడ్స్ వచ్చింది, నువ్వు మళ్ళీ ఇది పడుబాట్లు పడద్దు. ఎంతున్నా అదేమన్నా రోగం ఉంటే నీ మొగునికే సోకించుకొని క్లియర్ కట్ చెప్తాము. అర్థమైందా? వేరే వాళ్ళకి సోకిచ్చేది, వేరే వాళ్ళ నాశనం జీవితాలు ఏం చేయొద్దు. నువ్వు నీ మొగుడు ఏడని సావండి అని చెప్పి డైరెక్ట్ చావండి, ఏడని చచ్చిపోండి, నా కొడుకు ఇంక ఉండకూడదు, బతకూడదు అని దాన్ని చెప్పి నన్ను చంపేరని చూస్తున్నావు. ముద్రష్టముడో పాపాష్టుడా, నీకు జాలి జయ ఇవన్నీ నన్ను ఏమనుకుంటున్నావు? కాదు, ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్ కమ్ వీడియోగ్రాఫర్ కి నువ్వు అవ్వాలి సపోర్ట్ చేయలేవా? ఈశ్వరా కట్టుకుంటున్నావా? అసలు ఫోటోగ్రాఫ్ అనేది ఏది మధ్య వాడతాను ఎక్కువ. ఓన్లీ ఫోటోగ్రాఫర్ నువ్వు గుర్తుపట్టలేదా? స్వామి రామానైనా ఆ డైలాగులు ఇండియాకి చచ్చిపోతానైనా. ఏదో కేజీఎఫ్ డైలాగులు చెప్తే అన్నట్టు ఏదో చిన్నది. నీకు చెడ్డీతో 2 ఫోటోలు ఉంటాయి పెడుగు కొడుక్కి. చెడ్డీతో ఏంటి గుత్తపెద్దలతో తిప్పి ముందర కరెక్ట్ జూమ్ చేసి ఏం చేస్తాన్నావు రైడా? ఈ సెటప్ వీటన్ని అన్ని పెట్టుకొని బ్లూ ఫిల్మ్ ఇస్తున్నావా? బ్లూ ఫిల్మ్ ఇస్తానవారా? జూమ్ చేసి తీసే ఫోటో పెట్టి తీసుకో సరిపోతుంది. ముద్రష్టముడో పాపాష్టుడా మన సిగ్గు లేకుండా బాడీ చూపించేదానికోసం నిక్కర్తో నిలబెడతాను. తప్పేముంది? తప్పు నీకు అదే కదా చెప్తానా. దాంతో బదులు దీన్ని చేపించే సరిపోతుంది. దేశం అంతా ప్రకటించేయి. ఫోటోలు కొట్టిద్దా? ఎవరైనా గానా ఇట్లా ఐడియా ఫోటోగ్రాఫర్ వెల్ ఫోటోగ్రాఫర్ కాబట్టి నేను ఇట్లా థింక్ చేస్తాను. భగవంతుడా మళ్ళా ఆడికి వస్తున్నావే. నా లోడ ఏం చేసినావు నువ్వు ఫోటోలో? నువ్వు చాలా నన్ను అనిపించుకుంటాను. చాలా నువ్వు గిఫ్ట్ ఏది? గిఫ్ట్ నీకు ఇందాక రామాయణము సీత ఇవన్నీ ఏం చెప్పలే. నేను వనవాసం గురించి చెప్పలే, రామాయణం గురించి చెప్పలే. ఇదంతా ఫస్ట్ లో ఏమన్నాను, నా వాడు ఎవడో తీసుకున్నాడు నా అని చెప్పిన. ఇంగ్లీష్ లో, మలయాళంలో, కన్నడ పెళ్లి కూతురు చేసుకుంటాడేమో అడగల. నేను ఐ వాజ్ ఇంగ్లీష్ లో తెలుగులో అని చెప్పినాను. ఐ వాజ్ ఎందుకు తెలుగులో ఏమో కళ్ళు గంటలు కట్టుకొని తాళి గట్టిపడి ఎవరు లేదంటే బలవంతం కట్టించి ఏర్పాటు చేస్తా. లేదంటే బలవంతం కట్టించి ఏర్పాటు చేస్తా. ఎవరు మంచి చెప్పినాను ఇన్లే. ఎందుకంటే నా ఫోటోగ్రఫీ నా వీడియోగ్రఫీ నా ముఖ్యం. రేపొద్దున ఆల్బమ్ చూపించుకోవాలంటే నాకే రేపొద్దున ఉండాలి కదా. ఆడ ఆటోలో ఎవరైనా ఉంటే ఆ ఊర్లో వాళ్ళని 8 మందిని ఎక్కించుకోవాలంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో ఉండి మళ్ళీ ఏదో తప్పు చేసి మళ్ళీ ఇప్పుడు ఏది జిల్లినట్లు నటిస్తున్నాడు. మీరంతా 8 మంది రండి రండి వస్తున్నారు వాళ్ళు. నీకు అయిపోయింది. ఆడ ఎవరు ఉన్నారా? ఆడ వాళ్ళే వచ్చినారు మా వాళ్ళు.
ఇప్పుడు నిజంగా పెళ్లి వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేస్తారు బలవంతంగాలే, నీకు మళ్ళీ 2 రోజులు ఉంటే అలవాటు అయిపోతాయి. బలవంతంగాలే, నీకు మళ్ళీ 2 రోజులు ఉంటే అలవాటు అయిపోతాయి. కాదు